ఓవైపు భూదాన్ భూములు టీటీడీ కోసం వాళ్ళను ఆ భూములను ఆ గుడిసెలను కూలగొడుతుంటే మహాత్మా గాంధీ విగ్రహ ఏర్పాటు కోసం ఈ కుటుంబాలు వీళ్ళంతా ఎప్పుడో 2010 2004లోంచి ఈడున్నటువంటి వ్యక్తులు. అంటే ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందో గతంలో ఈ ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చింది. ఈ ప్రజల గోడు తెలుసుకోవడానికి వీళ్ళ బాధ ఏందో తెలుసుకోవడానికి రాజు న్యూస్ ఇవాళ ఇక్కడికి వచ్చింది. మాట్లాడదాం. అమ్మా, మీకు నోటీసులు ఇంకా రాలేదు, బట్ మీకు పేపర్ ప్రకటనలో మీరున్నటువంటి ఈ బిల్డింగులు తీసేస్తున్నాం, మధు పార్క్ రిడ్జ్ ఏదైతే ఉందో దీన్ని కొట్టేస్తున్నాం అని చెప్పేసి ఒక పేపర్ ప్రకటన వచ్చింది. సో ఇప్పుడు మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు, ప్రభుత్వం మాత్రం ముందుకే పోయేటువంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? ప్రభుత్వానికి మేము ఏం చెప్తామండి, మా బిల్డింగ్ తీయకుండా మీరు ఏం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు అండ్ మా బిల్డింగ్ మాత్రం కదలొచ్చొద్దు. మేమేమో నిన్నటిదాకా అసలు ఇక్కడ ఏం కడతారో కూడా మాకు ఇప్పుడు వచ్చి క్లారిటీ ఇవ్వలేదు. నిన్నటిదాకా ఏమో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని మాట్లాడారు. ఇవాళేమో నిన్న మేమందరం ఇలా ప్రొటెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆ గాంధీ గారిది తగ్గించేసి బఫర్ జోన్ అని భయపెట్టడానికి ప్రయత్నిస్తోంది మమ్మల్ని ప్రభుత్వం. మేము బఫర్ జోన్లో అయితే లేదు, ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏమాత్రం కాదు. అన్నీ లీగల్గానే ఉన్నాయి, డాక్యుమెంట్స్ అన్నీ మాలో ఉన్నాయి. సో మేము ఎక్కడి దాకా అయినా వెళ్తాము, మేమైతే ఇచ్చేదే లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి మరి ఇక్కడ? మేము యాక్చువల్గా వచ్చి 5 years అయిందండి. 3 years అయింది మేము కొనుక్కుని. ఉన్నబలంగా వెళ్ళమంటే మేము ఆ డబ్బులు ఈ డబ్బులు పెట్టి కొనుక్కున్నాము ఇవన్నీ. ఉన్నబలంగా వెళ్ళమంటే ఎక్కడికి అయితే వెళ్ళలేమండి మేము. ప్రభుత్వం మీకు పునరావాసం కల్పిస్తాం, లేదంటే దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం కూడా ఇస్తూ ఉంటున్నారు. పునరావాసం ఎక్కడిస్తారండి? వాళ్ళు ప్రకటించింది ఎంత ఏదో పేపర్లో 2-3 పేపర్లో వేసినట్టున్నారు. మాకేం డైరెక్ట్గా అయితే ఏం చెప్పలేదు. ఇంకా మాతో ఏమీ మాట్లాడలేదు ఇంకా వాళ్ళు. అండ్ ఆ ఇచ్చే డబ్బులతోటి ఇక్కడ ఎక్కడా కూడా రాదు మాకు. వాళ్ళు ఇచ్చే దాంతో ఇక్కడ ఎక్కడా రాదు. మీకు తెలియదా ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉందో, ఇక్కడ బిల్డింగ్స్ ఎలా కొనుక్కోవాలో? ఇది మేము జస్ట్ అపార్ట్మెంట్లో ఉన్నాం, మేము విల్లాల్స్లో లేము. మాకు ఉన్నది ఒకటే ప్రాపర్టీ, మేము దీంట్లోనే ఉంటాము. మేము ఇవ్వదలుచుకోలేదు. ఏమి ఇచ్చినా కూడా మాకు కూడా మెమరీస్ ఉంటాయి. మేము ఎంతో కష్టపడి కొనుక్కున్నాం. మేమైతే ఇచ్చేది లేదండి.